చాయిస్ బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. உங்களை தானே ரிமாண்ட் பண்ணிருக்காங்க? எஸ். சரி, என் கூட வாங்க. சார், நீங்க அவரோட போங்க. அவங்க சாயந்தரம் தான். இல்லை சார், உங்களை இப்போயே கூட்டு வர சொன்னாங்க. அவர் கோர்ட்ல இருக்கிற போலீஸ் தான், நீங்க போங்க. வாங்க. என்னது இது? உங்கள் சேஃப்டிக்கு தான் சார், உள்ளே போங்க. లోపలికి లాగండి వాడిని. నా ఇదిలో ఏం గొడవ చేయలేదుగా? చేయలేదు సార్. రై దిగండ్రా. కేకే రండి. మనం ఫ్రీగా ముందు సీట్లో కూర్చుందాం. ఫోన్ ఆఫ్లో ఉంది, స్విచ్ ఆఫ్ అని తెలుగులో వస్తుందిరా. అప్పుడు ఆ అమ్మాయి మనలోనే ఎక్కడ ఉంది? రై అటుపక్క చైల్డ్లాకి మెసేజ్ పంపించవచ్చుగా. ఇంతకు ముందే పంపించేశాను రా. అన్నా ఇక్కడే తినేసి వెళ్దామా? నాకేం వద్దురా, నేను వెళ్ళే దారిలో మా ఊర్లో తిరిగేస్తానుగా. ఐ ఫీల్ ఇట్స్ ఎ మిస్టేక్ సార్. కోర్టులో సరెండర్ అయిన కేకేని మన మనుషులతో కిడ్నాప్ చేయించాం. ఎవరు చేశారు? హోమ్ మినిస్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మనమే చేశామని ఎనీబడి కెన్ గెస్ సార్. మీడియా దీన్ని ఇష్యూ చేస్తే గవర్నమెంట్ తప్పుకుంటుంది, మనల్ని బలిపశువుల్ని చేస్తారు సార్. అపోజిషన్ లీడర్ ఫోన్ చేసి కేకే ఎలా ఉన్నాడని అడిగారు సార్. కేకేనే ఆయన ఆడిటర్. ఆయన పవర్లోకి వస్తే మనకేం కావాలన్నా చేస్తారు సార్. నాకే చాలాసార్లు పర్సనల్గా హెల్ప్ చేశారు సార్. డబ్బు నీళ్ళలా ఖర్చు పెడతారు. నువ్వు అతనికి నమ్మిన బంటు అని నాకు తెలుసు. ట్రాన్సాక్షన్ అంతా సూపర్గా ఉంటుంది సార్. ఓకే అంటే మీరు ఇన్వాల్వ్ కాకుండా నేనే పూర్తి చేస్తాను. రత్నం, గవర్నమెంట్కి పంచడానికి జీతం తీసుకుంటున్నాను. ఈమెగోనా ఏంటి సార్ మాట్లాడారా? అర్థం చేసుకోవడం లేదు. అపోజిషన్ పార్టీయే పవర్లోకి వస్తుందని మనమే రిపోర్ట్స్ ఇచ్చాం. వాళ్ళకి ఫేవర్గా ఉంటే మంచిదని చెప్పు. సార్, కృష్ణమూర్తిగా లోపల రూమ్ రెడీ చేయమన్నారు. కేకేని తీసుకుని వస్తున్నారు. కోర్టులో సరెండర్ అయిన మనిషిని ఎలా ఎత్తుకొస్తారు? ఎవరో మన ఊరు కుర్రాళ్ళు అభివృద్ధితో చేయించారు సార్. అన్నా, ఆ జంక్షన్ దగ్గర కాస్త ఆపన్నా. అన్నా వెళ్ళొస్తానా? సరేరా, ఇంటికి వెళ్ళి ఫోన్. అలాగేనా, జాగ్రత్తగా వెళ్ళండి. ఫోన్ చేస్తాను. మర్చిపోకుండా ఫోన్ చేయరా. అలాగే, ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాను. ఎరా ఇంకోడేడి? వచ్చే దారిలో అడవులో దిగిపోయాడు సార్. జాగ్రత్తగా పోండి. రే ఆ కేకే సంగతి ఎవరితో మాట్లాడకండి, వెళ్ళండి. అలాగే సార్. బాగా నిద్రపోయావా? ఫ్రెష్గా వస్తున్నావు? ఏసీ గారు మీకు నైట్ ఫోన్ చేశారట, మీకు తీలేదట. సార్ అంటున్నాను, తప్పుగా అనుకోకండి. మీరు ఆయనతో కాస్త అడ్జస్ట్ అయిపోతే. డ్యూటీ మాత్రం చేయవు. ముందా ఏసీకి పంపు కొట్టం మాని, అప్పుడే నీకు మంచి జరుగుతుంది. సార్ ఏంట్రా బయలుదేరుతున్నా? బయలుదేరండ్రా. ఇక మీదట బయట ఊరికి వెళ్తే డబ్బులు మిగిలెట్టాలని పార్క్లోనో బస్టాండ్లోనో పడుకోకండి. ఎక్కడైనా రూమ్ తీసుకోండి. చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి. చూడ్డానికి అచ్చం దొంగలాగే కనిపిస్తున్నారు. ముఖాన ఘాట్లు, పళ్ళూడిపోయి అన్ని కేసుల్లోనూ మిమ్మల్ని పట్టుకెళ్తారు. అలాగే సార్. నవ్వితే తొడి కనబడుతుందా సార్? ఏసీ గారు ఆయుధ పూజ చేయాలంటున్నారు. క్లీన్ చేయడానికి మనుషులు దొరకలేదు. వీళ్ళతో చేయించుకుందామా? రేయ్, స్టేషన్ని శుభ్రం చేసి వెళ్తారా?
కూర్చోండి సార్. మాట్లాడుకుందామా? ఇంట్లో పెళ్ళాం పిల్లలంతా ఫెస్టివల్ టైంలో ఎందుకు లేటుగా వస్తున్నారని అడగరు? అడుగుతారు, అందుకని పని మానుకోగలమా? ఈ ప్రాబ్లం రాకూడదనే నేను పెళ్ళే చేసుకోలేదు. అందుకేగా ఒకే టైంలో 3 గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తున్నారు. 3 4 ఏం చేస్తున్నారు? గర్ల్ ఫ్రెండ్స్ గురించి తెలుసు, నా పనేంటో తెలీదా? ఏంటి మిస్టర్ కృష్ణమూర్తి? మీరు మూడితేనే పిలవచ్చు. అన్నిట్లోనూ మీరే నాకంటే పెద్దవారు. మీరే నన్ను కస్టడీలోకి తీసుకున్నారు, మీరే పెద్దోళ్ళు. అలాంటిదేం లేదు, నేను సాదాసీదా ఇన్స్పెక్టర్ని. మీరంటే మీరు మాత్రమే కాదు, ఈ సిస్టమ్ చాలా పెద్దది. మనం ఒట్టి పాన్సే. ఇప్పుడు మన మధ్య గేమ్ స్టార్ట్ అయింది. ఇది ఎవరి కోసం ప్రారంభించిన గేమో నాకు తెలుసు. మీరు నన్ను అడ్డపెట్టుకుని ఆయన పట్టుకోలేరు. ట్రై చేయండి. సార్, నిన్న మీరంతా హార్ష్గా మాట్లాడిన తర్వాత ఇక మీతో ఈ కేసు గురించి మాట్లాడడం కుదరదు అనుకున్నాను. ఇప్పుడు మీరే కాల్ చేసి వాళ్ళని మాట్లాడడానికి రమ్మన్నందుకు చాలా థ్యాంక్స్ సార్. మాట్లాడడంలో తప్పేం లేదుగా. అఫ్కోర్స్ ఆఫీస్లో ఇవన్నీ మాట్లాడుకోలేం, అందుకే వాళ్ళని ఇక్కడికి రప్పించమన్నాను. ఆల్ సెడ్ ఐమ్ నన్, దే ఆర్ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్. సార్ రోహన్, నువ్వు బయలుదేరు. లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ సార్. వాళ్ళకి నేను తెలుసుగా. తెలుసు సార్. నేను మాట్లాడుకుంటాను, నువ్వు దీని గురించి ఇంకెవరితోనూ మాట్లాడద్దు. ఓకే సార్. హాయ్ రోహన్. హాయ్ సార్, దిస్ ఇస్ ఫ్రాంక్. హాయ్ ఫ్రాంక్. అన్నీ మాట్లాడారా? అన్నీ మాట్లాడాను. దేనికి వరే కాకండి, వెళ్ళి మీట్ అవ్వండి. వెళ్ళండి. టెల్ మీ కేకే, మీకంటే ఎఫిషియెంట్ అయిన ఎస్టాబ్లిష్ అయిన ఆడిటర్స్ కంటే మీ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది. ఎలా? సి, మనీ ఈజ్ సంథింగ్ దట్ విల్ నాట్ బి దే విత్ ఎవ్రీబడి. మనందరం ఒక్కసారైనా ఆలోచించుంటాం, ఇంత సంపాదిస్తున్నాం అయినా మన చేతిలో డబ్బులు లేవే అని. ఐమ్ రైట్? నాకైతే ఎప్పుడు అలాగే ఉంటుంది సార్. ఇప్పుడు మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నప్పుడు ఏదో తెలియని, బయటికి చెప్పుకోలేని ఏదో భయమో గిల్టో ఉంటుంది కదా? ఉంటుంది సార్. మీకు? ప్రపంచంలో ఉన్న మతాలన్నీ కూడా డబ్బు దాచుకోవడం తప్పు అనే మైండ్కి నేర్పిస్తాయి. అందులోనూ మనలాంటి దేశంలో 30% జనం పేదరికంలో ఉన్నప్పుడు డబ్బున్నోడు ఓ దొంగలాగానో ఓ నేరస్తుడిలాగానో కనిపిస్తాడు. అది వాళ్ళకు మాత్రమే కాదు, వాడు తన గురించి అలాగే ఫీల్ అవుతాడు. ఆ ఫీలింగ్ కాస్త అన్బేరబుల్ అయ్యేటప్పుడు హీ చూజెస్ టు లూజ్ హిస్ మనీ. ఆ గిల్ట్ లేనివాడు, తన కష్టాన్ని గౌరవించేవాడు, డబ్బులు దాచుకోవడం సిగ్గుపడే విషయం కాదు, ఇట్స్ ఎ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ అని తెలిసిన వాడి దగ్గరికే డబ్బులు వచ్చి చేరతాయి. దాన్ని గిల్టీగా దాచిపెట్టుకోకూడదు, డబ్బుని సెలబ్రేట్ చేయాలి. ఎలా? పార్టీలు అనే పేరు మీద మీరు చేస్తుంటారే అలాంటి సెలబ్రేషన్సా? సార్, బాత్రూమ్ బాగా మురిగ్గా ఉంది, కొంచెం యాసిడ్ ఇచ్చారంటే. సో మీరు హెల్ప్ చేస్తున్నారు? ఎస్, ఐ డూ హెల్ప్ మై ఫ్రెండ్స్. 2 ఫ్రెండ్స్ని మీట్ చేయించడం, అందులో ఒక ఫ్రెండ్కి కమిషన్ తీసి ఇవ్వడం, ఆ కమిషన్ను విదేశాల్లో ఇన్వెస్ట్ చేయించడం, విదేశీ కంపెనీలకి ఇక్కడ స్థలాలు కొనిపించడం, స్విస్ బ్యాంకులో డిపాజిట్ చేయించడం, ఇలాంటి హెల్ప్, అంతేగా? యూ గాట్ అ ఫ్యూ థింగ్స్ రాంగ్ అబౌట్ మీ. కొన్ని విషయాలు కరెక్ట్గా తెలుసుకున్నారు, బట్ దిస్ ఇస్ రాంగ్. సరే, ఏది కరెక్ట్ అదైనా చెప్పండి. ఏం పని చేస్తుంటారు? ఇప్పుడు మీరే అన్నారుగా, ఐఎమ్ ఎన్ ఆడిటర్. ఆరంభించిన చోటే ఉన్నాం. ఓకే మిస్టర్ కేకే, నైట్ అంతా ట్రావెల్ చేసి వచ్చాం కదా, కాసేపు పడుకోండి. రమేష్ రా. మామా, స్టేషన్లో ఉన్న మనూరు స్టేషన్లో ఉండాలరా. అందరూ ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. ఈ బిల్డింగ్, ఇక్కడున్న పోలీసులు అంతా సూపర్గా ఉందిరా. అవునరా కదా? నువ్వేమంటావరా అఫ్జల్? అవునన్నా.
ఏం బ్రదర్, ఏం అడిగినా లెంత్గా లెక్చర్ ఇచ్చినట్టు మాట్లాడతారు. నిద్రలోంచి లేపితే ఇంత భయపడుతున్నారే. అంత భయమా? డబ్బు ఎక్కువగా ఉంటే భయంగా ఉంటుందా? వెళ్ళి మొహం కడుకొని రండి. నేను ఇప్పుడు మాట్లాడే మూడ్లో ఉన్నా. పర్వాలేదు సార్. మండబ్బే తినవయ్యా. ఫిబ్రవరి 26వ తేదీ మీ రిసార్ట్లో మీ సార్కి ఓ విదేశీ కంపెనీకి ఒక డీల్ సైన్ అయ్యింది. ఆ ట్రాన్సాక్షన్ కోసం గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్. తాగున్నారు. తాగిన వాళ్ళతో మాట్లాడడంలో నాకు ప్రాబ్లం ఉంది. ఆల్కహాల్ మీ సిస్టమ్ నుండి దిగిన తర్వాత మాట్లాడుకుందాం, సరేనా? అలాగే నాకు సెట్ కొత్త డ్రెస్లు అరేంజ్ చేయండి. డీసీ గారు ఎంత రిస్క్ తీసుకునైనా కేకేని పట్టుకోమన్నారు. ఏసీ గారు ఎంత రిస్క్ తీసుకునైనా అతను బయటకు పంపించాలని చూస్తున్నారు. ఏం అర్థం కావడం లేదే. రమేష్, రాబోయే ఎలక్షన్లో అసలు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అన్నది కేకే మాట్లాడతాడా మౌనంగా ఉంటాడా అన్న దానిపైనే ఉంటుంది. పోయిన పీరియడ్లో అపోజిషన్ సీఎంగా ఉన్నప్పుడు ఏదో లైసెన్స్ కోసం పెద్ద అమౌంట్ చేతులు మారుతారు. ఆయనకే 2000 కోట్ల కమిషన్ ఇచ్చారని ఊళ్ళో వాళ్ళంతా చెప్పుకుంటున్నారు. ఈ కేకేనే ఆ డబ్బంతా తీసుకుని అతని కోసం అక్కడక్కడ ఇన్వెస్ట్ చేశాడంటున్నారు. వీడు కనుక నోరిప్పాడంటే అతన్ని పట్టుకుని లైఫ్ లాంగ్ లోపలేస్తారయ్యా. దానికోసమే గవర్నమెంట్ శతవిధాలా ట్రై చేస్తుంది. డీసీ గారిని అర్జెంటుగా ఇక్కడికి బదిలీ చేసింది కూడా అందుకే. వీడు మాట్లాడకుండా ఉండడానికి ఏమేం చేయాలో అవన్నీ అపోజిషన్ ఏసీతో చేయిస్తుంది. ఇంకో విషయం రమేష్, నా అనుభవంతో చెప్తున్నాను, ఈ కృష్ణమూర్తిని కాస్త జాగ్రత్తగా ఉండమని. ఆ కేకేని కిడ్నాప్ చేసిన వాళ్ళందరినీ వాళ్ళు వరుస పెట్టి లేపేస్తారు చూడు. ఖచ్చితంగా అదే జరగబోయేది. డ్యూటీ పార్టీస్ అటెన్షన్. సార్, 2 ఇన్స్పెక్టర్, 4 SIs, 12 others on night duty, sir. Carry on. Thank you, sir. కృష్ణమూర్తి సార్. డ్యూటీ పార్టీస్ ఫాలో. ఏమైనా చెప్పాడా? లేదు సార్. ఓ పని చేయి, వాడిని పట్టు. వీళ్ళ మనుషులు వచ్చి నన్ను కలిసేళ్ళారు. కేకే మనతో మాట్లాడితే అది ఎలక్షన్ రిజల్ట్కి ఎఫెక్ట్ అవుతుందని వాళ్ళు భయపడుతున్నారు. నీతో వాళ్ళ లీడర్ గురించి చెప్పాడన్నందుకే 3 CRలు ఇస్తాం, దీంతో ఇష్యూని వదిలేయమన్నారు. వాడిని కొట్టైనా సరే నువ్వు మాట్లాడించు. మిగతా వాళ్ళ దగ్గర 5 CR వరకు లాగొచ్చు. మురళి, మన వల్ల ఆయన దొరికిపోయాడు. ఎలాగైనా ఆయనకి హెల్ప్ చేయాలరా. ఎందుకు అనవసరమైన పనులు? స్టేషన్ని క్లీన్ చేయమన్నారు. ఆ పని చేసి మనం వెళ్ళిపోతాం. మామా, తప్పు చేసామనిపిస్తుందిరా. వదిలేరా, వాడి కోసం మనం బాధపడడం ఎందుకు? వాడు పెద్ద ఫ్రాడ్ అయి ఉంటాడు మావా. మనం వదిలేస్తే వీళ్ళు ఊరుకొని ఉంటారా? ఇంకెవరితోనైనా ఈ పని కానిచ్చుంటారు. ఇప్పుడు ఈ పని చేయడం వల్లే మనకు ఈరోజు కొంతమంది పోలీసులు తెలుసురా. రేపు ఏదైనా సమస్య వస్తే హెల్ప్ చేస్తారుగా. మనం పట్టుకోవడం వల్లేగా ఆయన ఇంత కష్టపడుతున్నారు. దానికి టైం అంటూ లేదా? 11 గంటలు బీచ్లో మీకేం పని? సార్, ముఖ్యమైన ప్రాజెక్ట్ విషయంగా మాట్లాడుకుంటున్నాను సార్. ఏం ప్రాజెక్టో ఏంటో. ఎక్కడికి వెళ్తున్నావు? బాత్రూమ్ క్లీన్ చేయడానికి వెళ్తున్నాను సార్. సరే త్వరగా కానీ పరిస్థితి ఏమన్నాడు సార్? ఏముందో చూద్దాం. సార్, నో సార్, యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్స్ మనీ. సార్, సార్, ఎవరితో మాట్లాడతానో తెలుసుకోవడానికి ఆ ఇన్స్పెక్టర్ ఉన్నాడా? సార్, కాదు సార్. నేను స్టేషన్లో ఉన్నప్పుడు ఇలాగే మాకు ఒకరు ఫోన్ ఇచ్చి హెల్ప్ చేశారు సార్. మీకు అలాగే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను సార్. క్షమించండి సార్. సార్, ఇదిగోండి సార్, ఫోన్ తీసుకోండి సార్. సార్ సార్, మా మాట వినండి సార్. పర్సులో మా ముఖ్యమైన విజిటింగ్ కార్డ్స్ మాత్రమే ఉన్నాయి సార్. అవును సార్. సురేష్, ఏమైంది సురేష్?
నువ్వు సార్తో మాట్లాడావా? సార్ ఆయనతో మాట్లాడలేకపోయాను, కానీ ఆయన పిఏ రోహన్తో మాట్లాడాను సార్. డీసీతో డీల్ మాట్లాడారా? మాట్లాడుతున్నాం సార్, కానీ ఆయన ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, అందుకే కొంచెం వాళ్ళు ఆలోచిస్తున్నారు. హలో హలో సార్ వింటున్నారా? హలో హలో వింటున్నా. 3 CR వరకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, కానీ మీరు వాళ్ళతో మాట్లాడినట్టు అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసినట్టు డీసీ చెప్పాడు. వీళ్ళు రేట్ ఎక్కించడానికి అలాగే మాట్లాడతారా? వీళ్ళు మనం చెప్పిందని ఒప్పుకుంటారా? సరే వదిలే, ఎంత త్వరగా వీలవుతే అంత త్వరగా డీల్ ఫినిష్ చేయి. 5C వరకు నేను ఇస్తాను. మాట్లాడతాను సార్. సార్ నేను మాట చెప్పనా? ఏంటి? ప్రస్తుతానికి మీరు లోపల ఉండడమే సేఫ్టీ సార్. ఏమంటున్నావు? ఎంత ఖర్చు పెట్టైనా సరే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి ఆ తర్వాత మీరు సూసైడ్ చేసుకునేలా చేస్తారట సార్. సార్ హలో హలో ఓకే. మూర్తి నంబర్ ఉందా నీ దగ్గర? సార్ లేదు సార్. సార్ కింద ఎంట్రన్స్లో బోర్డులో రాసుంది సార్, చూసి రమ్మంటారా సార్? వద్దు, నువ్వే ఫోన్ చేయి, నేను తనతో మాట్లాడాలని చెప్పు. రామచంద్ర ఏదైనా కేకుతో తెలియదు సార్, ఆయన ప్రాణానికి హామీ ఇస్తే అంతా చెప్తానంటున్నారు సార్. సరే ఫోన్ అతనికి ఇవ్వు. లేదు సార్, మిమ్మల్ని స్ట్రైట్గా కలిసి మాట్లాడతానంటున్నారు సార్. నేను అరగంటలో వస్తాను, అర్జెంట్ అయితే ఫోన్ చేయి. అలాగే సార్. డీసీ ఎప్పుడు వచ్చారు? ఆయన రాగానే నాకు కన్ఫర్మ్ చేయకర్లా? లీడింగ్ చైన్ తీసేవయ్యా. ఇట్ వాస్ రియల్లీ ఎంబారసింగ్. ఇంట్లో స్వామి పొద్దున మనుషులు దొరకరాయండి. తప్పు చేసావు కేకే, నువ్వు చెప్పకూడదు. నేనేం చెప్పాను? నేనేం చెప్పలేదు. పెద్ద ప్రాబ్లం ఎలా ఉందిరా? నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. ఏ సిచ్యువేషన్లోనూ వాళ్ళకి అగెన్స్ట్గా నువ్వు మారవని ఫండ్స్ నీ చేత హ్యాండిల్ చేయించారు. యూ బిట్రేడ్ దెమ్. వీడిని కట్టి పైన వేలాడదీయండి. సార్ కొట్టడం వరకు ఓకే, కానీ వేలాడదీస్తే ప్రాణాలకు ఏమైనా. నీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఫాలో అవ్వు. వాడు మాట్లాడితే ఎవరెవరు లోపల కడతారో తెలుసుగా. మన స్టేషన్కి ఎంతో చేశాడు. నాకు కూడా చాలా చేశాడు. నా కూతురికి మెడికల్ సీట్ ఇప్పించింది వాడే. దానికి ఏం చేయమంటావు? వాడు ఇంకెవరితోనూ మాట్లాడకూడదని కొట్టాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఊరికి బయలుదేరుతున్నాం. పని పూర్తి చేయకుండా ఊరికేంటి? లోనికి వెళ్ళి కూర్చోండి. వెళ్తాం సార్. పైన టాయిలెట్ క్లీన్ చేస్తాను, అలాగే వదిలేసరే క్లీన్ చేసి వెళ్ళండి. ఉన్న దొంగలందరినీ తరిమేశాం. మీరు వెళ్ళిపోతే నేను క్లీన్ చేయాలా? అయ్యో, హే కేకే కేకే. ఇట్ హర్ట్స్. వీలైతే కొంచెం త్వరగా దించండి. రమేష్, హే రమేష్, హే ఎవరై వచ్చేసింది? కిందకి రమ్మను వాడిని. రమేష్, హే రమేష్, హే హే పైకి రా, పైకి రావయ్యా. కేకే కేకే సార్, ఎంత పని చేశారు? కిందికి దించు దించు. ఎవరిని అడిగి చేసావురా? ఎవరిని అడిగి చేసావు? నేనే కదా ఇన్స్పెక్టర్, నన్ను అడగాల్సిన పని లేదా? లోపలికి వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళి దించండి. ఏంటి దిక్కులు చూస్తున్నావు? హాస్పిటల్కి వెళ్ళాలి, వెళ్ళి పండింది. నా అక్యూజ్ని కొట్టడానికి వాడేవాడయ్యా? ఏం చేయాలో నాకు తెలుసు. ఆర్డర్ నీది, నోరు మూసుకుని బయటికి పో. అయ్యో కేకే కేకే కేకే
నిన్ను వాడుకొని నన్ను లేపేశారు. ఇదే ఈ గేమ్లో ఫస్ట్ మూవ్. రేపు ఇంకొకరిని పెట్టి నిన్ను లేపేస్తారు. దట్ విల్ బి ద లాస్ట్ మూవ్ ఆఫ్ దిస్ గేమ్. నీకేం కాదు, హాస్పిటల్కి వెళ్దాం పదా. ఏసీ గారు లైన్లో ఉన్నారు. ఆయన ఫోన్ చేశాడా, నువ్వే కావాలని చేసావా? ఉన్నాడా ఆయన లైన్లో? అవును సార్. సార్ అవును సార్, వెంటనే తీసుకెళ్ళకపోతే ప్రమాదం సార్. అందుకని మనం అలాగే వదిలేగదాం సార్. ఆయనకు లో బీపీ ఉంది సార్. ఏమైనా అయితే సార్ నా స్టేషన్కి వచ్చి నా పర్మిషన్ లేకుండా నా అక్యూజ్ని మీరెలా సార్ ఎంక్వైరీ చేస్తారు? సార్ నేను హాస్పిటల్కి తీసుకుపోతాను, తీసుకుపోయే తీరుతాను సార్. ఏదన్నా అయితే నా ఉద్యోగం పోతుంది సార్. డీసీ గారితో నేను మాట్లాడతాను సార్. ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. నేను మాట్లాడతాను సార్. సార్ ఏంటయ్యా? పోయాడు సార్. సంతోషమేగా? సార్ ఏసీ గారు నేను లేని టైంలో స్టేషన్కి వచ్చి టైం లేదు. ఈ విషయం బయటపడిందో మనందరి లైఫ్ ఫినిష్. ముందు ఆ బాడీని డిస్పోజ్ చేయాలి. 2 టౌన్ స్టేషన్లో చంద్ర ఉన్నాడు గారు, మంచి పనుడు. నేను వాడితో మాట్లాడాను. 2 hours అక్కడ ఉంటాడు. వాడు చెప్పినట్టు ఫాలో అయిపో. బాడీని క్లియర్ చేసిన తర్వాత నేను అక్కడికి వస్తాను. ఆ ఏరియాలోని ఏటీఎం సెంటర్స్ లో జాగ్రత్తగా ఉండమనండి. ఏదైనా ఏటీఎం బ్రేకింగ్ జరిగితే కాన్సర్న్ ఆఫీసర్దే బాధ్యతని చెప్పండి. కంట్రోల్ కంట్రోల్ రిసీవ్డా? సార్ సార్ డీసీ పంపించారు సార్. బాగున్నారా? బాగున్నారు సార్. చెప్పండి సార్. బ్యాచిలరే కదా, ఆయనతోనే హ్యాంగ్ చేద్దామని డీసీ గారు చెప్పారు సార్. ఆ ఏరియా ఇన్స్పెక్టర్తో మాట్లాడారా? ఆల్రెడీ డీసీ సార్ ఆ ఏరియా ఇన్స్పెక్టర్తో మాట్లాడారు సార్. సార్ డీసీ గారు చెప్పారని బాడీని హ్యాంగ్ చేయడానికి ఒప్పుకున్నాం. ఇది హ్యాంగ్ చేయాల్సిన బాడీయే కాదు సార్. నోరు మోసుకుపోయింది, బాడీ తిరగటం లేదు, మోషన్ యూరిన్ మాత్రమే వచ్చింది. కరెక్ట్గా ప్లాన్ చేస్తుంటే ఇదంతా ఈజీగా చేసి ఉండొచ్చు. ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తారా? తప్పు చేసే టైంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇవన్నీ అవాయిడ్ చేసి ఉండొచ్చు. అందుకే చెప్తున్నాను సార్. అధికారులు చెప్పింది చేయటమేగా మన పని. అది చేసేసి వెళ్ళిపోతాం. అది కరెక్టే సార్. దించండి. జాన్సన్, ఆ చైర్ తీసుకురా. అలా దిక్కులు చూస్తూ నుంచుంటావే. ఈ పళ్ళన్నీ ఎప్పుడు నేర్చుకుంటావో ఏమో. రమేష్,
రావయ్యా, ఆ చేరేసుకొని ఎక్కి కట్టు. షూ తీయచ్చు కదా? తీసే. జాన్సన్, ఓ చైర్ ఎక్కడ ఉన్నాయి? ఫింగర్ ప్రింట్స్ అన్నీ అవన్నీ ఇప్పుడు కూర్చొని తొడవలేము. ఎస్ఓసి వేసేటప్పుడు మనకు అనుకూలంగా ఏమని చెప్దాం. పోస్ట్ మార్టం చేసే డాక్టర్ దగ్గర అలాగే రాయించి తీసుకుందాం. మాట్లాడతాడు. ఆ పేర్లు మీకు చెప్తానన్నాను. అప్పుడేగా వాళ్ళకి భయం ఉంటుంది. సార్, ఆ భయాన్ని వాళ్ళకి తెప్పించడం వల్ల ఈ ప్రాబ్లం అంతా. కేకే వాళ్ళ గురించి మీతో ఏం చెప్పాడని వాడిని కొట్టి నన్ను విచారించమన్నారు. ఇదిగో ఈయన కేర్లెస్ వల్ల వాడు చనిపోయాడు. కేకే వాళ్ళని పట్టించేస్తాడని మీరు చెప్పిన అబద్ధం వల్ల వాడు చెప్పడం వల్ల ప్రాబ్లం అనే ఇష్యూని మార్చకండి. ఏంటి అంతా అయిపోయిందా? అయిపోయింది. ఏ ప్రాబ్లం రాదు కదా. అతను ఏమైనా నీలా అనుకున్నావా? ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో చేస్తాడు, నీట్గా ఫినిష్ చేసి ఉంటాడు. కానీ 3 CRలు ఇస్తానని చెప్పారు. వేస్ట్ అయిపోయింది. వాడు పోయాడని చెప్పేసావా? లేదు సార్, మిమ్మల్ని మాట అడిగి చెప్దామని. కొట్టి వేలాడి తీసేటప్పుడు అడగలేదు, ఇప్పుడు అడిగి యూస్ ఏంటి? యూస్ ఉందయ్యా, ఆయన చెప్పకుండా ఉండదాన్ని మనం యూస్ చేసుకుందాం. వాళ్ళ దృష్టిలో అతను మన కస్టడీలోనే ఉన్నాడు అనుకుంటున్నారు కదా. తెల్లవారుగానే 3 CRలు తీసుకుని అతను ఇంటికి పంపించేసామని చెప్దాం. ఇంటికి వెళ్ళి ఉరేసుకుంటే అది మన రెస్పాన్సిబిలిటీ కాదు కదా సార్. వీడి ద్వారా అపోజిషన్ లీడర్ని అరెస్ట్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేసింది. సార్, ఆ కేకే తన పార్ట్నర్ గురించి 2 సార్లు చెప్పాడు. అవును సార్. దెన్ ద ఇష్యూ ఇస్ సార్టెడ్ గైస్. వాడి పార్ట్నర్ని పట్టుకోవడానికి కృష్ణమూర్తి టీంనే పంపించారు. ఓకే సార్. విత్ దట్ అరెస్ట్ యూ కెన్ కవర్ అప్ హిస్ డెత్. సార్, మన స్టేషన్లో ఉండే ఐఎస్ కుర్రాడు ఐఎస్ ఇన్స్పెక్టర్తో చెప్పి వాడిని హ్యాండిల్ చేయొచ్చు సార్. అతను మన కేస్టే సార్. ఓకే, అతనికి ఏదైనా పంపిద్దాం. మన పిఆర్ఓతో మాట్లాడి అన్ని ప్రెస్లకి కవర్లు ఇవ్వమనండి. కేకే గురించి ఎంత నెగిటివ్గా రాగలరో అంత నెగిటివ్గా. ఎవరో మీరు? స్టేషన్ క్లీన్ చేయమన్నారు సార్. ఇక్కడేం చేస్తున్నారు? మీరున్నారని హెడ్ గారు బాత్రూమ్. మీరు మాట్లాడేదంతా విన్నారా? ఇప్పుడే వచ్చాం సార్. తర్వాత చేయొచ్చు, వెళ్ళండి. తర్వాత చేయొచ్చు, వెళ్ళండి. మురళి కింద ఉన్నాడు కదా? అవునన్నా. ఏదైనా ప్రాబ్లమా? పాండు, ఇక్కడేం చేస్తున్నారా? హెడ్ గారు టీసీ వచ్చారు, వెంటనే బాత్రూమ్ క్లీన్ చేయమన్నారు, అందుకే ఇక్కడికి వచ్చాం సార్. అధికారులు ఉన్నప్పుడు టాయిలెట్ గడగడానికి పంపించేవాళ్ళందరూ హెడ్ అని కూర్చుంటున్నారు ఇక్కడ. ఏ రామచంద్ర సార్, నీకు మైండ్ దొబ్బిందా? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కుర్రాళ్ళని ఇక్కడ లోపల కూర్చోబెడదామని మాట్లాడుకుంటున్నావు కదా, కిందకి తీసుకెళ్ళు. సరే సార్. తలుపుమై. ఒరే, ఇలా రండిరా, రండి, కిందకి పోదాం, రండి. పదండి పదండి, పర్వాలేదు, పదండి. నాకు భయంగా ఉందన్నా. ఏం కాదురా. ఏం జరుగుతుందన్నా? పాండు, అధికారులందరూ పైన మాట్లాడుకున్నప్పుడు రావచ్చా? అది కూడా తెలీదా? ముందే వచ్చేసారా? కరెక్ట్గా మార్చి చెప్తున్నారు కదరా. భయంతో తప్పుగా చెప్తున్నాడు సార్. అలాగంటావా? అవును సార్. ఏం వెళ్ళలేదన్నారు కదరా, ఇంకెందుకు భయం? సరే, కింద బాత్రూమ్ క్లీన్ చేయండి, పైన తర్వాత చూసుకుందాం. పోండి. ఆ కీసు లైవ్ రే ఇక్కడ కూర్చోండి. అయ్యగారు వెళ్ళిపోయి తర్వాత చేతులు కానీ శబ్దం చేస్తే ఆయనకి నచ్చదు. కూర్చోండి. మురళి సార్, ఇలా రా. ఏం లేదు కూర్చోరా. ఏదైనా సమస్య? ముందు ఈ కింద ఉన్న బాత్రూమ్ని క్లీన్ చేసి పెట్టండి. ఎంత పోలీస్ స్టేషన్ అయినా దొంగల భయం బాగా ఎక్కువైపోయింది, అందుకే లాక్ చేయాల్సి వస్తుంది. త్వరగా క్లీన్ చేయండి. కింద కూర్చోబెట్టాను సార్. అన్నా, ఎప్పుడు వచ్చారంట? సరిగ్గా తెలియడం లేదు రమేష్. ఒకడు ఇప్పుడే అంటున్నాడు, ఇంకోటి 5 నిమిషాలు అయింది అంటున్నాడు. వినేసుంటారు, కన్ఫర్మ్గా వినేసుంటారు. అందుకే సార్ వాళ్ళు మార్చి చెప్తున్నారు. తెలీదురా, లోపలికి వెళ్ళాం, టక్కున డోర్ తెరుచుకొని వచ్చారు. మాట్లాడిందంతా విన్నారా అని అడిగారు. నాకేం అర్థం కావట్లేదు మామ. కేకే సార్ కూడా అక్కడ లేరురా, ఏమైందో తెలియట్లేదు. ఏదో పెద్ద ప్రాబ్లంలా ఉందిరా. సార్, దాని గురించి మాట్లాడే ప్రయోజనం లేదు. కుర్రాళ్ళు మన మాటలు విన్నారు, వాళ్ళని ఎలా ఆఫ్ చేయాలనేదే ఆలోచించాలి. సార్, ఆ కుర్రాలు వినే ఛాన్స్ ఖచ్చితంగా లేదు సార్.
ఒకవేళ విన్నా కూడా వాళ్ళ నోళ్లు మించడం పెద్ద మ్యాటరా? కూర్చో, అందరు కూర్చోండి. దీని గురించి బయట మాట్లాడితే చంపేస్తామని బెదిరిస్తే నోరు మూసుకొని ఊరెళ్ళిపోతారు సార్. కృష్ణమూర్తి, డబుల్ క్రాస్ చేయాలని చూస్తున్నావా? అర్థం కాలేదు సార్. వీళ్ళని సెట్ చేసి నా గురించిన ఇన్ఫర్మేషన్ ఐఎస్కి ఇవ్వాలని ట్రై చేస్తున్నావా? సార్, ఇదేమైనా ఆర్డినరీ లాకప్ డెత్ అనుకున్నావా తీసిపారేయడానికి? గవర్నమెంట్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన కేసు ఇది. ఈ కేసులో మనం 2 పార్టీలతో డబుల్ గేమ్ ఆడామని బయటకు తెలిసిందనుకో, కేకేని కొట్టి నేను వేలాడదీస్తానంటే మనందరినీ వేలాడదీస్తారు. సార్, మన ఎల్లండోలో చాలా రోజులుగా 3 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ కుర్రాళ్ళని వాటి కోసం అన్నా, ఏసీ సార్ చైన్ స్నాచింగ్ దొంగలు తరివేశారు, వస్తువులను రికవర్ చేశాం. ఇప్పుడు మనుషులు లేరు, వాళ్ళని మేము తీసుకుంటాం. ఎవరిని? వీళ్ళనా? జరిగే పని చూడవయ్యా. భాష తెలియని ఊళ్ళోనే జడ్జి ముందు కథలుగా చెప్పారు. ఇక్కడ కోర్టుకు ఎక్కించాము, మన అందరినీ లోపలతో ఇస్తారు. సార్, వదిలేద్దాం సార్. ఆయన కోర్టులో మన కోసం అంత దూరం మాట్లాడి మనల్ని కాపాడారు కదా, ఇక్కడ ఆయన చెప్తేనేగా ఉన్నాం. ఆయన మనకే కాకుండా చూసుకుంటారు. సార్, కుర్రాళ్ళని బయటికి పంపించినట్టు పంపించి మన స్కెచ్ కుమార్తో బస్ స్టాండ్లో లేపామా? బయటికి వెళ్ళు. సార్, వెళ్ళవయ్యా. మంచిది సార్. వీడు పెద్ద మేధావని లోపల కూర్చోపెట్టారు. తింగరదవులు. సార్, ఒక బండిలో ఎక్కించుకుని వెళ్ళి హైవేస్లో కొట్టి లేపేద్దామా? అయ్యో, అలా చేయకూడదు రమేష్. కారణమే లేకుండా మహా పాపం అయ్యా, తప్పది. ఉన్న ప్రాణాల్లోనే ఎంతో విలువైనది మనిషి ప్రాణం. ఒక్కో ప్రాణం పుట్టడానికి ఒక కారణం ఉన్నట్టు పోవడానికి ఒక కారణం ఉండాలి. అది పోయినప్పుడు అక్కడ ఖాళీ స్థానం ఏర్పడుతుంది. ఆ స్థానాన్ని మీరు ఏ ప్రాణం భర్తీ చేయలేదు. ఆ ప్రాణం యూస్ అవ్వాలి. సార్, ఈ ఏటీఎం కేసు 10 రోజులుగా పెండింగ్లో ఉంది. దానికోసం కుర్రాళ్ళు. రామచంద్ర సార్, నీకు ప్రమోషన్ వచ్చి ఎన్నేళ్ళైంది? అయింది సార్, 16 ఏళ్ళు అయింది. నీ మీద 2 డిఆర్లు ఉన్నాయి కదా? అవును సార్. అందరికి ప్రమోషన్ వచ్చేట్టు చూస్తాను. కానివ్వండి. మనకే ఎందుకురా ఇలా జరుగుతోంది? మనం ఏ తప్పు చేయలేదు కదరా, మనకేం కాదు. కానంటే నువ్వే చూడు. పిలుస్తున్నారా? సార్, వద్దు సార్, ఇది వర్కౌట్ కాదు. సార్, అవుతుంది సార్. సార్, ఏం ప్రాబ్లం రా సార్, నేను చేసి పెడతాను. ఇప్పుడే అనేవి కొలుక్కు వస్తున్నాయి. ఈ టైంలో మీరు ఏం మాట్లాడానయ్యా? కృష్ణమూర్తి, ఎందుకు టెన్షన్ అవుతున్నావు? కంపోజ్ యువర్ సెల్ఫ్. కేకే హ్యాస్ బీన్ మర్డర్డ్. నీ కస్టడీలో, నీ స్టేషన్లోనే చనిపోయాడు. నువ్వే బాడీని డిస్పోజ్ చేశావు. రేపు కేకే తరఫున వాళ్ళు లాయర్స్ని పెట్టి మన మీద నమ్మకం లేదని కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారనుకో, ఈ కేసుని సిబిసిఐడి టేకప్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అలా వాళ్ళు తీసుకుంటే నువ్వే A1, మినిమం 8 ఏళ్ళు. ఎందుకంటే నేను రత్న సోమేంద్ర డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదు. మేమిద్దరం మా నంబర్స్ నుంచి నీకు కాల్ చేయలేదు. సో నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలో డిసైడ్ చేసుకో. నన్ను నమ్మొచ్చిన కుర్రాళ్ళు సార్. ఎవరు మీది? పెనోలూరు సార్. పేరేంటి? పాండు. మీ నాన్న పేరు? రవి సార్. నీ పేరు? మురళి సార్. ఎవరు? రాజమండ్రి. ఇంకో 10 రోజుల్లో డిఐజీ లిస్ట్ అనౌన్స్ చేయబోతున్నారు. నా పేరు 2nd ప్లేస్లో ఉంది. ఈ టైంలో వాళ్ళు బయటికి వెళ్ళి దీని గురించి లీక్ చేశారో మొత్తం మనందరినీ లోపలేసేస్తారు. కష్టపడినంతా వేస్ట్ అయిపోతుంది. అట్ ఎనీ కాస్ట్ దే నీడ్ టు బి సైలెన్స్డ్. ఓకే సార్, మీరంతా డిసైడ్ అయిపోయారు, మీరే చేసుకోండి. కృష్ణమూర్తి, కడలూరు కోర్టులో రిమైండ్ అయిన కేకేని నువ్వు కిడ్నాప్ చేశావు. అన్అకౌంటెడ్గా వాడిని ఎంక్వైరీ కూడా చేశావు. నీ కస్టడీలో ఉండగా లాకప్ డెత్ అయింది. హత్యను ఆత్మహత్యగా చేయడానికి ట్రై చేసి ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేశావు. సో ఇప్పుడు సార్ చెప్పినట్టు నువ్వు చేయలేదో 4 సెక్షన్స్లోనూ కేసు పెట్టి నిన్ను లోపల ఏం చేస్తాం. కూర్చో. కోటాలో లోపలికి వచ్చే సిస్టమ్ తెలియకుండా ప్రాణాలు తీస్తున్నారు. కోఆపరేట్ చేయండి. మీకెవరికి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. ఏమయ్యా, ఆ బాక్స్ ఓపెన్ చేయి. సరే సార్. ఏంటి మాట్లాడుకుందాం. తిన్నారు కదా, తర్వాత మాట్లాడుతున్నాయా? కృష్ణమూర్తి సార్ కోటిలో. ఒరే అఫ్జల్, వెళ్ళి బకెట్ చీపులు తీసుకురా. వెళ్ళి త్వరగా వెళ్ళి. మాకేం వినపడి ఏంట్రా, ముందు వెళదాం, పని పూర్తిగా మాట్లాడు. నేను చెప్తా కదా, రండి రండి. మన ఏసీ గారికి ఇంకో ఇల్లు ఉంది, అక్కడ కూడా ఆధిపత్యం చేస్తారట.
ఆయిల్ మీద క్లీన్ ఏసీ గారు సంతోషపడతారు. అంతేకాదు కృష్ణమూర్తి గారు కూడా మనతోనే వస్తున్నారు. మీరు పని పూర్తి ఆయనతో చెప్పారంటే ఆయన డీసీ గారితో చెప్తారు. ఇంకేముంది చెప్పండి, సమస్య ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. ఊరికి అనవసరంగా భయపడకండి రా, ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం కదా. పని పూర్తి చేసి అయ్య గారితో మాట్లాడదాం పదండి. మురళి నువ్వు వెళ్ళి ముందు కూర్చో, వెళ్ళు వెళ్ళు. నువ్వు రా, నాతో పాటు వెనకాల కూర్చుంది కానీ, లేదంటే అయ్యగారు కూడా ఏదో బాగుంది. లోపలికి బాగా జరిగి కూర్చో. సార్ స్టేషన్ మొత్తం శుభ్రంగా క్లీన్ చేశాం కదా సార్. టైం ఉండుంటే ఇంకా బాగా క్లీన్ చేసి ఉండేవాళ్ళం సార్ కదన్నా. ఏసీ గారి ఇల్లు కూడా శుభ్రం చేసేస్తాం సార్. ఇప్పుడు వెళ్ళి ఆ ఇల్లు క్లీన్ చేసిన తర్వాత రేపు ఉదయాన్నే మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు కూడా క్లీన్ చేస్తాం. ఒక్కో రోజు ఒక్కో ఇల్లు, వారం రోజుల్లో అందరి ఇల్లు శుభ్రం చేసి వెళ్ళిపోతాం. ఎరా ఫోన్ కూడా ఉంది, చెప్పనే లేదు. బలివాడు ఎవరు? ముఖ్యమైన ఫోన్. శాంతి ఎవరు? ఫ్రెండా? ఒక ముఖ్యమైన విషయం తర్వాత మాట్లాడుకోవచ్చులే. సార్ అర్జెంటుగా రెడీ చేయమంటంతో ఇప్పుడే ఒక్కొక్కరితో మాట్లాడుతున్నా. క్యాష్ అంతా వచ్చేసిందా? అక్కడ రెడీగా ఉంది సార్. సరే ఇవ్వు. ఇందులో 2 బొమ్మలు ఉన్నాయి, 3 హ్యాండ్ కప్స్ ఉన్నాయి. నువ్వు ముందెళ్ళు. సరే సార్. ఈ ఏరియా ఇన్స్పెక్టర్తో ఊరి పెద్దతో కలిసి మాట్లాడొస్తాను సార్. సార్ మీరు మమ్మల్ని చంపేస్తారని అన్న చెప్పాడు. మీరు అలా చెయ్యరుగా? లేదు. అఫ్జల్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయ్యగారితో మాట్లాడే మాటలు ఇవి? వయసుకు తగ్గట్టు మాట్లాడవయ్యా. రండి వచ్చి క్లీన్ చేద్దాం రండి. రమేష్ చూసుకో, మీరు రండి రా. అంతా రెడీయా? రెడీ సార్. వెళ్ళండి, వెళ్ళి క్లీన్ చేయండి. వాళ్ళు చేస్తున్న తప్పుని కప్పిపుచ్చాలని చూస్తున్నారా? అలా ఏంటుందా అన్న? తెలీదురా. ఓ 30 గంటలో పని పూర్తవుతుంది. ఆ తర్వాత మీరు కంట్రోల్ రూమ్కి చెప్పేయండి. సార్ ఊళ్ళో వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి సార్. మీ సేఫ్టీ కోసమే సార్ మేము ఇంత రిస్క్ తీసుకుంటున్నాం. 10 రోజుల్లో 3 ATMలో దొంగతనం చేశారు. ఇలాంటి వాళ్ళు ఉంటే పబ్లిక్ ప్రశాంతంగా ఉండలేరు. మేము చెడ్డ పేరు తీసుకుని మీకు మంచి చేస్తున్నాం. వాళ్ళు మనకి ఎంత డబ్బు ఇచ్చినా మనం తీసుకోకూడదురా. వాళ్ళు మనల్ని ఇంకెందుకు ఇక్కడికి తీసుకొచ్చారా? కాదురా నువ్వు రే అన్నా, మన బ్యాగ్లో మన బట్టలన్నా. వాళ్ళన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేసి పెట్టారా? లేదన్నా, మన ఇన్స్పెక్టర్ గారు చెప్పారు కదా. ఉండన్నా, నేను ఆయన్ని వెళ్ళి అడిగొస్తాను. సార్ మీరు ఏమైంది? ఉండండి, నేను జరిగి చూసేస్తాను.
మార్చమంది. అయ్యా కొంచెం పారిపోతున్నాడు, ఇంకేం చేయమంటారు చెప్పండి. హలో చంద్ర. సార్ లోపలికి వెళ్ళండి, పోలీస్ ఆపరేషన్ జరుగుతోంది. ఎవరు బయటికి రాకూడదు, మీ సేఫ్టీ కోసమే చెప్తున్నా. లైట్ ఆఫ్ చేయండి. నేను అన్ని సెట్ చేసి వచ్చేవారికి ఏమీ చేయొద్దని చెప్పాను కదా. స్టేషన్ బాగుంది సార్. స్టేషన్ తో ఎప్పుడు సార్ కరెక్ట్గా పనిచేసాయి. ఊరికే లెక్క చూపించడానికి వాటిని తీసుకొచ్చారు. హాస్పిటల్కి తీసుకెళ్తాను సార్. ఏంటి సార్ ఏదో సౌండ్ వచ్చింది? అది తెలుసుకుని నువ్వేం చేస్తావా? ఇంటికి వెళ్ళాలని లేదా? ఒప్పో. ఏం కదరా, నీకేం కాదు, నీకేం కాదు సార్. హాస్పిటల్కి తీసుకెళ్తే కాపాడచ్చు, హాస్పిటల్కి తీసుకెళ్తే కాపాడచ్చు సార్. సార్ తీసుకెళ్తా సార్, ప్లీజ్ సార్, కాపాడండి సార్. సార్ ప్లీజ్ సార్, తీసుకెళ్తాం కదా. ఏ తప్పు చేయలేదు, మనకేం కాదని చెప్పావు కదన్నా. ఎందుకన్నా ఇలా అయింది? దీనికన్నా జైల్లో ఉంటే ప్రాణాలతో ఉండేవాళ్ళం. సార్ ప్లీజ్ సార్, హాస్పిటల్కి తీసుకెళ్తే బతుకుతాడు సార్. సార్ ప్లీజ్ సార్, హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్. సార్ ప్లీజ్ సార్, చిన్న పిల్లాడు సార్. పాండు తీసుకెళ్దాం, హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఏంటి సార్ హ్యాండ్ కప్స్ వేయలేదా? చెప్పే కదా వెళ్ళాను. మాకు ఇదే పని అనుకుంటున్నావా? నీలాగా ముందు మంది హాస్పిటల్కి వెళ్ళిపోదాం. హాస్పిటల్కి వెళ్తే నీకేం కాదు, సరే నీకేం కాదు సార్. సార్ ప్లీజ్ సార్, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి సార్. ప్లీజ్ సార్, ఏంటి సార్ అలా చూస్తూ ఉంటారు ఏంటి సార్? సార్ నీకేం కాదు, నీకేం 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 కాదు. అసలు ఏమీ లేదు, సరే తమ్ముడు చూడరా తమ్ముడు నీకేం కాదు, నీకేం కాదు. చెయ్యి చెప్తా. ఏమి లేదు, ముందు పక్క వేసుకో, తర్వాత తీసుకెళ్తా. మిమ్మల్ని కాల్ చేశారన్నా. ఆగరా, పరిగెత్తొద్దు. పాండు ఆగు, వెళ్ళి పట్టుకోయా, వదలొద్దు. అయ్యా అటువైపు ఎక్కి దిగితే హైవే పట్టుకోలేం, వెళ్ళండి సార్. వాళ్ళు ప్రాణాలతో తప్పించుకున్నారు, మనం చేస్తాం. సార్ విషయం లేకపోతున్నారు సార్. ఆగరా, రైట్ రైట్ ఆగో. పాండు పాండు రేయ్, నన్ను నమ్మి రారా. నమ్మే కదా వచ్చాం. ఏం చేశారు? చిన్నపిల్లడు, మాకేం జరగకుండా చూసుకుంటారని ఎంతో నమ్మాడు. చంపేశారు కదా సార్. నేను చేయలేదు కదరా. చేయనిచ్చారు కదా. రేయ్, ఆల్రెడీ ప్రాబ్లం అయిందిరా, ఇంకా నేనేం
చేశాను సార్. ఏం చేశావు? మీరు వచ్చారని వదిలేశాను. రమేష్, తేలిగ్గా ముగించాల్సిన విషయం పనిది లేకుండా గందరగోళం చేసేవి కదా. సార్ 2 లేచినాయి అయ్యా. సార్ అవును సార్, ఆయన కొంచెం దూరంగా ఉన్నారు సార్. సార్ సరే సార్, పూర్తిగా చెప్తాను సార్. దీన్ని తీసి పక్కన పడేయండి. అన్న ఇది పట్టుకోండి. కృష్ణమూర్తి సార్తో చెప్పాలా? వద్దు, నేను మాట్లాడతాలే. 3 పూర్తయ్యాయా? 2 పూర్తయ్యాయి. ఇంకో కంట్రోల్ రూమ్ చెప్దామా? సార్ వద్దొద్దు సార్, ఇంకో ముఖ్యమైన మ్యాటర్ ఉంది, అది కూడా పూర్తయ్యాక చెప్దాం. ఇప్పుడు కూడా చేతిలో తుపాకీ పట్టుకునేగా పిలుస్తున్నారు. ఇప్పుడు నా చేతిలో తుపాకీ లేదురా. రారా రా, బయటికి రా. పాండు, రే నిన్నేం చెయ్యనురా. పాండు బయటికి రారా, కనీసం నిన్నైనా కాపాడుతాను రా. భయపడకు, రారా. రే నిన్ను ప్రెస్ ముందుకు తీసుకెళ్ళి నిలబెడతాను. చెప్పాల్సినవన్నీ అక్కడ చెప్పు. ఏమొచ్చినా చూసుకుందాను రా. రారా. కాల్చరా, కాల్చేసాడు. కాల్చరా. నేను ప్రాణాలతో ఉండడానికి మిమ్మల్ని కాల్చాలా సార్? వద్దు సార్. మీరు చెప్పారనే కదా సార్ ఊరికి వెళ్లకుండా స్టేషన్ని క్లీన్ చేశాం. ఎందుకు సార్ మోసం చేశారు? నేను నిన్ను ఇప్పుడు కూడా తుపాకీ లేదని అబద్ధం చెప్పేగా రప్పించారు. నిన్ను కాల్చడానికి కాదురా, నా సేఫ్టీ కోసం. ఇవ్వు, అది నీకొద్దు, ఇచ్చే. పాండు, సార్ నన్ను వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. సార్ తుపాకీ కింద పడండి, నేను పడేస్తాను. నన్ను వెళ్ళండి సార్, ప్లీజ్ సార్. నేను పడేస్తాను సార్. నన్ను నమ్మరా, వెళ్ళండి సార్, ప్లీజ్ సార్. పాండు నా మాట, పాండు నేను చెప్పేది అర్థం చేసుకో. పాండు సార్, చంద్రాని మాట్లాడుతున్నాను సార్. చెప్పు చంద్ర. 2 పూర్తయ్యాయి సార్. ప్రెస్కి చెప్పేయమంటారా సార్? చెప్పే. ఏటీఎం దొంగల్ని పట్టుకోవడానికి జరిపిన కాల్పులో ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి చనిపోయాడని ఫోకస్ చేయమని చెప్పు. ఆ కుర్రాల మీద సింపతి మాత్రం రాకూడదు. అలాగే చేస్తాను సార్. తన పెళ్లి ఫోటో ఒకవైపు వేసి ఇప్పుడు తన భార్యాపిల్లలు ఏడుస్తున్న ఫోటో ఇంకోవైపు వేసామంటే అందరూ కృష్ణమూర్తి గురించే మాట్లాడుకుంటారు సార్. ఛానల్స్లోనూ వాళ్ళ ఫ్యామిలీ ఏడ్చేదాన్ని కవర్ చేసి పోలీసులకు భద్రత ఉందా లేదని ఒక డిబేట్ పెట్టమన్నాం సార్. అలా చేయమంటారా సార్? అలాగే చెయ్యి. సరే సార్. మళ్ళీ అవసరం వస్తే నీకు కబుర్ చేస్తాను. మంచిది సార్.
విచారణ ఒక నేరాన్ని రుజువు చేయడానికి చేసేది. కానీ ఇక్కడ క్రూర మృగాల్లా చట్టానికి వ్యతిరేకంగా మానవత్వం అనేదే లేకుండా విచారణని ఒక నేరంగా మార్చిన అధికారులు, వాళ్లని ఎదిరించలేని సామాన్యుల బలహీనత. ఆ రోజు వాళ్ల అరుపులు ఎవరికీ వినిపించలేదు. ఈరోజు ఈ సినిమా ద్వారా ప్రపంచం మొత్తం వింటోంది. మానవత్వం కలిగిన మంచి మనసున్న హృదయాల్లో ఇది శాశ్వతంగా మిగిలిపోతుంది. అందుకు నేను సంతోషిస్తున్నాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.